హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అయితే దానికోసం ముందుగా ఒక బాండీని తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి 2 ఎండుమిర్చిలను తుంచి వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసేసి ఇలా పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి వేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అలానే 2 ఆనియన్స్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పులుసులోకి ఎప్పుడైనా ఎక్కువ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. కొంచెం వేసుకున్నాక అలానే 1/2 టీ స్పూన్ పసుపును వేసేసి మంచిగా కలిపేసి 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాతకి దాంతోపాటు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాతకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి. కాకరకాయ ముక్కలు అనేవి ఎప్పుడైనా పులుసులోకి ఇలా బారుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. రౌండ్ అనేది ఎక్కువ ఫ్రై కోసం ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలా కాకరకాయ ముక్కలను మగ్గడం కోసం కొంచెం ఉప్పును వేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఇలా కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాతకి సరిపడా కారం వేసేసుకొని మళ్ళొకసారి కలిపేసి మూత పెట్టి కాకరకాయ ముక్కలకు పట్టి మగ్గే వరకు మగ్గించండి. మగ్గేలోపు మనము ముందుగానే కడిగి నానబెట్టుకున్న చింతపండును కొంచెం కలిపేసి ఆ చింతపండు పులుసును వేసుకోండి. పులుపు అనేది బ్యాలెన్స్ చేయడం కోసము వాటర్ పోసుకుంటూ పులుసును బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా వాటర్ పోసేసిన తర్వాతకి మంచిగా కలిపేసి పులుసును దగ్గర పడే వరకు మరిగించండి. అలా దగ్గర పడే లోపు మనము మసాలాను తీసుకొని ఒక స్పూన్ దాంట్లో 3 వెల్లుల్లిని వేసుకొని ఇలా అక్కలు ముక్కలుగా దంచేసి ఆ మరిగే పులుసులో అనేది వేయండి. చూడండి ఎట్లా మరుగుతుందో. ఇలా మరుగుతూ ఉన్న పులుసులోకి మనం దంచుకున్న మసాలాను వేసేసి మంచిగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు మరిగించండి. మళ్ళీ మరిగిన తర్వాతకి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని వేయండి. బెల్లం ముక్కను వేయడం వల్ల చేదు పులుపు అనేవి బ్యాలెన్స్ అయ్యి కర్రీ అనేది మనకి మంచిగా ఉంటుంది. ఇలా చూడండి ఎంత ఈజీగా చేసిన కాకరకాయ పులుసు రెడీ. ఈ కాకరకాయ పులుసు అనేది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంతో టేస్టీగా మంచిగా ఉంటుంది.